తిరుపతి నందు తెలుగు తమ్ముళ్ల తీవ్ర అసంతృప్తి కూటమి గెలుపు కోసం తెలుగుదేశం పార్టీ నాయకులు క్యాడర్ అంతా 95% మంది కష్టపడి పనిచేసి తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు వారి గెలుపు కోసం కృషి చేశారు అని నేడు తెలుగుదేశం పార్టీ వారికి తగిన గుర్తింపు ప్రాధాన్యత లభించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు రాష్ట్ర సాధికార కమిటీ సభ్యులు జగన్నాథం నేడు జనసేన వారికి తగిన ప్రాధాన్యత ఇస్తూ పార్టీ కార్యక్రమాలకు కూడా పిలవడం లేదని వాపోయారు. ఎలక్షన్ ముందు తిరుపతిలో తెలుగుదేశం పార్టీ 95%, జనసేన 5% కూటమి గెలుపు కోసం కృషి చేశారని తెలియజేశారు. ప్రస్తుతం పార్టీ కార్యక్రమంలో జనసేన 95%, తెలుగుదేశం పార్టీ 5% మంది మాత్రం పార్టీ కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలియజేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తిరుపతిలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ పరిస్థితి ఏంటని వాపోతున్నారు. స్థాపించాడు. కానీ ఈరోజు తిరుపతిలో జరుగుతున్నటువంటి విధానాలు పోల్చుకుంటే ఈరోజు సైకిల్ అనేది కనుమరుగైపోయింది. కేవలం తిరుపతిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు చిన్న స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా కేసులు పెట్టుకున్నారు. 360 రోజులుంటే కనీసం 300 రోజులు పార్టీ, రాష్ట్ర పార్టీ నినాదాల కోసం, జిల్లా పార్టీ నినాదాల కోసం ప్రతి ప్రోగ్రాము చేశారు. అయితే పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా చిన్న స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి ఒక్కరూ కేసులు పెట్టుకున్నారు, ఇదిలో వచ్చి కూర్చున్నారు. అన్ని కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతంగా కార్యక్రమాలు అయితే చేసుకుంటూ వెళ్ళారు. అయితే ఎవరైతే కేసులు పెట్టుకున్నారో, ఎవరైతే పార్టీకి పనిచేశారో వాళ్ళందరూ కూడా ఈరోజు కూటమి వచ్చిన తర్వాత కనుమరుగైపోయారు. ఆ రోజు తిరుపతిలో జనసేన పార్టీ అనే చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది అంటే 1, 2, 3, 4, 10 మంది లోపల మాత్రమే ఉన్నారు. అయితే ఈరోజు కూటమితో ఏర్పడిన తర్వాత మేమందరూ కూడా కూటమిని చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కానీ రాష్ట్రంలో అందరూ అన్నదమ్ముల్లాగా మెలగాలి, వాళ్ళు మనము కలిసి బతకాలి అనే ఉద్దేశంతో బీజేపీని అయితేనేమి, అదేవిధంగా గ్లాస్ గుర్తు అయితేనేటువంటి జనసేవలు అయితేనేమి, సైకిల్ గుర్తైన వాళ్ళందరూ కూడా కలిసి ఒక ఇంట్లో అన్నదమ్ములు ఎలా ఉంటారో అలా కలిసిమెలిసి ఉండాలని పెద్ద ఆయన చెప్పినటువంటి నినాదం కోసం అందరూ కలిసి పనిచేశాం. ఆ రోజు విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారిని అందరూ ముక్కుముడిగా 4000 మంది పోలీసులు గుమిగూడి అరెస్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు అందరికన్నా ముందు చేరుకొని ప్రాబ్లం సాల్వ్ చేశారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా జైల్లో పెట్టారని తెలుస్తేనే, అరెస్ట్ చేయారని తెలుస్తేనే పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్లీ వచ్చి అతన్ని మొత్తానికి రోడ్డు పొడవునా కూడా ఆటంకులు కల్పిస్తే కూడా లాస్ట్లో రోడ్లో పడుకున్నాడు. అలాగా మనకి వాళ్ళకు ఉన్న సత్సంబంధాలు కలుపుకొని అందరూ ఒకరినొకరు అన్నదమ్ములా కలుపుకొని వెళ్ళాలని తిరుపతిలోని భగవంతుడి సన్నిధిలో సైకిల్ ఊరుకుతూ కనుమరుగైపోయింది. అదేవిధంగా ఉన్నటువంటి ఈ నాయకులందరూ కూడా కనుమరుగైపోయారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరైతే పనిచేశారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఎమ్మెల్యే దగ్గర కానీ, పేపర్లో కానీ, పేపర్ యాడ్లో కానీ, కటౌట్లో కానీ ఎక్కడా కనపడలేదు. ఈరోజు జనసేన పార్టీకి సంబంధించిన వారు తిరుపతిలో ఏ ప్రోగ్రాం పెట్టినా ఎమ్మెల్యే చుట్టూ వాళ్లే ఉండరు. ఆ రోజు 95% ఉన్నటువంటి తెలుగుదేశం వాళ్ళు, 5% ఉన్నటువంటి జనసేన వాళ్ళు ఈరోజు 95% జనసేనకు వచ్చారు, 5%కి తెలుగుదేశం వాళ్ళు కనుమరుగైపోయారు. కాబట్టి ఇంక మీదటైనా సరే తిరుపతిలో ఎవరు ఏం చేశారు, వాళ్ళ ఓట్ బ్యాంకింగ్ ఎంత ఉంది, మాకు ఓట్ బ్యాంకింగ్ ఎంత ఉంది, మేము ఎలా కష్టపడినాము, ప్రజల్లో మేము ఎలా తిరిగాము, ఈరోజు పర్సంటేజ్ లెక్కేసుకుంటే ప్రతి బూత్లోన, అన్ని బూతులున్న మెజార్టీ కేవలం ఒక తెలుగుదేశం పార్టీ, ఒక సైకిల్ గుర్తుకి, అది ఒక రామారావు గారికి, అది చంద్రబాబు గారికి కొనసాగలోనే తిరుపతి ఈ కూటమికి మేమందరూ కూడా కష్టపడి చేసిన విధానం కోసం తెలుగుదేశానికి ఎవరైతే చెమటకారిందో వాళ్ళందరూ కూడా ఈరోజు ఏ ప్రోగ్రాంకి పిలవట్లేదు, ఏ ప్రోగ్రాంలోనూ పాల్గొనట్లేదు, ఏ ప్రోగ్రాంలో కూడా మాది పార్టీ, మాది సైకిల్ అనేది లేదని కోసం ఈరోజు అందరూ కన్నీళ్లు పెట్టుకొని కనుమరుగైపోయినారు. అదేవిధంగా ఈరోజు మాకందరూ కూడా కష్టపడాలకు సముచిత స్థానం ఇచ్చి మాకందరూ కూడా ఈరోజు నామినేటెడ్ పదవులు ఇస్తున్నారని చెప్తున్నారే తప్ప మా వాళ్ళందరూ కూడా అసలు మాకు పదవులు వస్తాయా రాదా, మాకు తోడు ఎవరున్నారు, ఈరోజు ఎమ్మెల్యే గారు మాకు తోడు లేదు. ఈ పక్క ఎమ్మెల్యే దగ్గర పోతే జనసేనకు సంబంధించిన వాళ్ళు వేరే విధంగా ఫీల్ అయిపోతారు, అదే ఇన్ఛార్జీ దగ్గర పోతే వాళ్ళేమంటారు బాధపడుతున్నారు. కాబట్టి ఇట్లా బీజేపీ వాళ్ళతోనా, అట్లా జనసేన వాళ్ళతోనా, ఇట్లా తెలుగుదేశం వాళ్ళు ఏమీ కాకుండా మధ్యలో చాలా బాధపడుతున్నారు. కానీ ఇది రాష్ట్ర పార్టీకి తెలియజేసి రాష్ట్ర పార్టీ
సముచిత స్థానం ఇవ్వాలని ఇక్కడున్నటువంటి ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్లి తెలుగుదేశంలో ఎవరైతే కష్టపడినారో వాళ్ళకందరికీ సముచిత స్థానం ఇవ్వాలని కూడా నా యొక్క నినాదం. ఆ రోజు ఎలక్షన్లో మేమందరూ బీసీ కులాలందరూ కూడా ఏకమై అందరూ ప్రతి ఒక్కరు కూడా రాత్రింబౌళ్ళు కష్టపడి మేమందరూ బీసీ ఓటర్లతో పాటు అదేవిధంగా తెలుగుదేశం ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ని అలాగే మర్చుకొని వాళ్ళు ఎన్నెన్ని ఇబ్బందులు పెట్టినా కూడా మేమందరూ ఇది గెలిపించే నినాదంతోనే పాటుపడినాం. కాబట్టి వాళ్ళకి అందరికీ సముచితమైన స్థానం కల్పించాలని ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్లో మనకున్నటువంటి వనరులతో పాటు మనకున్నటువంటి ఈ విద్యాపరంగా ఆర్థిక పరంగా అదేవిధంగా నామినేటెడ్ పరంగా అందరికీ ఈ తెలుగుదేశంలో కష్టపడిన వాళ్ళకి అందరికీ సముచిత స్థానం ఇవ్వాలని కోరుకుంటూ మీ జగన్నాథం.